తరుణ్ దొరికిపోతాడా? సిట్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్తాడా లేక తడబడతాడా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం నుంచి సిట్ ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉన్న తరుణ్ ను అధికారులు వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దాదాపు 7 గంటలుగా తరుణ్ ను విచారిస్తున్న సిట్ అధికారులు అతని దగ్గర నుంచి అసలు వాస్తవాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తరుణ్ కు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు, సాక్ష్యాలను చేతిలో పట్టుకున్న సిట్ అధికారులు వాటిని చూపిస్తూ ప్రశ్నలు వేస్తున్నట్టు సమాచారం. అందరికీ వేసినట్టే తరుణ్ కు కూడా మొదటి ప్రశ్న కెల్విన్ గురించి అడిగారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కాల్ లిస్ట్ లో మీ పేరు ఎందుకుంది అన్నది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న అతని పబ్ గురించి అడిగారు. పబ్ ఎన్ని రోజులు నడిపించారు, అందులో ఏ ఈవెంట్లు నిర్వహించారని ప్రశ్నించారు. ఇక మూడో ప్రశ్నకొస్తే పబ్లలో ఎంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లతో సంబంధం ఉంది అని అడిగారు. ఇకపోతే నాలుగో ప్రశ్నగా ఏ ఈవెంట్ వాళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తారు అని అడిగారు. ఐదో ప్రశ్నగా నెలలో 15 రోజులు గోవాలో ఎందుకుంటారు అని. ఇక ఆరో ప్రశ్న గోవాలో డ్రగ్స్ అందించే వాళ్ళు ఎవరు. ఏడో ప్రశ్న మాత్రం గోవాలోని బీచ్ హౌస్ గురించి అడిగారు. అక్కడ మీరు డ్రగ్స్ వాడుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. సినిమాలు వదిలేసి డ్రగ్స్ దందా చేస్తున్నారా అని 8వ ప్రశ్నిస్తే 9వ ప్రశ్నగా హైదరాబాద్లో ఉన్న పబ్ ఓనర్లతో మీకున్న సంబంధాలు ఏంటి అని అడిగారు. ఇక ఆఖరి ప్రశ్న మాత్రం నిజంగానే తరుణ్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని తెలుస్తోంది. పబ్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఉన్న ఆధారాలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి అని క్వశ్చన్ చేశారు సిట్ అధికారులు. ఇదిలా ఉంటే తరుణ్ నుంచి కూడా సిట్ అధికారులు మెడికల్ శాంపిల్స్ తీసుకున్నారు. మెడికల్ శాంపిల్స్ ను టెస్ట్ చేయడం ద్వారా సిట్ కు తరుణ్ చెప్పిన సమాధానాలు కరెక్టా కాదా అని నిర్ధారించవచ్చు. అంతేకాదు తరుణ్ డ్రగ్స్ వాడితే ఆ విషయం కూడా బయటకు వస్తుంది. 2009 నుంచి ఆన్ అనే పబ్ ని నిర్వహిస్తున్నాడు తరుణ్. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులు కూడా పబ్ ప్రారంభోత్సవానికి హాజరైనట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ సరఫరాపై ఆరోపణలు రావడంతో పబ్ ని విక్రయించాడు తరుణ్. దీంతో పబ్ నిర్వహించిన సమయంలో డ్రగ్స్ సరఫరా చేసేవారా, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, కెల్విన్ తో ఉన్న సంబంధాలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు కెమెరామాన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజ్ ను సిట్ అధికారులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. నిన్న జరిగిన విచారణలో సుబ్బరాజు పలు సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 19న పూరి జగన్నాథ్ ని, 20న శ్యామ్ కే నాయుడిని, అలాగే 21న సుబ్బరాజ్ ని విచారించిన సిట్ అధికారులు ఇవాళ తరుణ్ ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇక ఈ నెల 26న చార్మి, 27న ముమైత్ ఖాన్ ని విచారించనున్నారు. ప్రస్తుతం విచారణ ఎలా సాగుతుందో తెలుసుకుందాం. ఆబ్కారీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి రోహిత్ ఉన్నాడు అప్డేట్స్ అందించడానికి. రోహిత్, నేత్ర సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. సుమారు 8 గంటల నుంచి తరుణ్ విచారణ అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. మొదట్లో సాధారణ ప్రశ్నలు అడిగిన సిట్ అధికారులు తర్వాత ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రశ్నలు అడగడంతో తరుణ్ కాస్త తడబడినట్టుగా తెలుస్తోంది. నిజానికి సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు యథాతథంగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం చెప్పేస్తుంటే గనక త్వరగానే విచారణ ముగిసే అవకాశం ఉంటుంది. కానీ సుదీర్ఘంగా విచారణ ఎందుకు కొనసాగుతోందంటే అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు, చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండటం, లేదంటే తెలియదు అని మాత్రమే సమాధానాలు చెప్పడం. ఈలోపు అధికారులు వాటికి సంబంధించిన ఆధారాలను చూపిస్తూ వీటికి సమాధానం ఏంటి అని అడగడంతో డిఫెన్స్ లో పడటం, తర్వాత వాటికి సంబంధించిన ఆధారాలను వివరాలను చెప్పడం, ఈ విధమైనటువంటి ప్రక్రియ లోపల కొనసాగుతోంది. కాబట్టి విచారణ చాలా లేటుగా, చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నట్టుగానే తెలుస్తుంది. అంతేకాదు ఈరోజు 15 పబ్ ఓనర్లు ఇక్కడికి వచ్చారో ఒకటి సబర్వాల్, వాళ్ళందరినీ కూడా విచారించారు. అందులో ఎఫ్ అనే రోడ్ నెంబర్ 82లో ఉన్న ఎఫ్ పబ్ ని లైసెన్స్ ని రద్దు చేశారు. 2 అదుపులోకి తీసుకున్నారు. తాజాగా తరుణ్ విచారణ కూడా దిశగానే కొనసాగుతోంది. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, కెల్విన్ తో ఉన్న సంబంధాలు ఏంటి, డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఉన్న ఆధారాలకి మీరు ఎటువంటి సమాధానాలు చెప్తారు, సినిమాలను మానేసి పబ్ బిజినెస్ పెట్టుకున్నారా, డ్రగ్స్ కోసమైనా ఈ బిజినెస్ పెట్టుకున్నది, ఆన్ పబ్ అమ్మేసిన తర్వాత గోవాలో ఏం చేస్తున్నారు, గోవాలో ఎటువంటి బిజినెస్ చేస్తున్నారు, క్లబ్ హౌస్లు, బీచ్ హౌస్లో ఎటువంటి డ్రగ్స్ ను వాడుతూ ఉంటారు, విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరెవరు వస్తుంటారు, విదేశాల నుంచి డ్రగ్స్ ని ఎలా తీసుకొస్తుంటుంటారు, ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నారు. గోవాలో డ్రగ్స్ అందించే వాళ్ళు ఎవరు, గోవా బీచ్ లో డ్రగ్స్ వాడుతున్నావు నిజమా కాదా, కొన్ని క్వశ్చన్స్ ని స్ట్రైట్ గా, కొన్ని క్వశ్చన్స్ ని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. అందుకే తిప్పి అడుగుతున్నారు. ముందు అడిగిన క్వశ్చన్ కు ఎటువంటి సమాధానం చెప్పాడు, తర్వాత అలాంటి క్వశ్చన్ అడిగితే ఎటువంటి సమాధానం చెప్తున్నాడు, తరుణ్ అబద్ధాలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడనే విషయాలను చాలా రూఢిగా నిర్ధారించుకుంటూ ఉన్నారు. ఒకవేళ
నేరుగా కనుక సమాధానం చెప్పకపోతే వాళ్ళ ఆధారాలను చూపించిన తర్వాత అడుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెమటలు పట్టేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తరుణ్ సినిమా హీరో మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీ మాత్రమే కాదు, పబ్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. పబ్లలోనే మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత పబ్ బిజినెస్లతో తరుణ్కు సంబంధం ఉంది కాబట్టి ఈ రోజు తరుణ్ విచారిస్తున్నారు. ఇంకా హైదరాబాద్లో ఏ పబ్లతో సంబంధం ఉంది, ఆన్ పబ్ను నిర్వహించేటప్పుడు డ్రగ్స్ను వాడారా, అప్పుడు ఏ పబ్లతో పబ్ నిర్వాహకులతో సంబంధాలు ఉండేవి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా రాబడుతున్నారు. మొదటి రోజు పూరి జగన్నాథ్ని సుదీర్ఘంగా విచారించారు. రెండో రోజు శ్యామ్ కే నాయుడిని అతి తక్కువ సమయం మాత్రమే విచారించారు. కానీ మూడో రోజు సుబ్రాజ్ని విచారించిన తర్వాత కళ్ళు బయలు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగో రోజు తరుణ్ కూడా సుదీర్ఘంగానే విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమారు ఇప్పటికే 8 గంటలు గడిచిపోయాయి. అంటే తరుణ్ కూడా సుదీర్ఘంగానే విచారించే అవకాశాలు ఉన్నాయి. తరుణ్ దగ్గర చాలా సమాచారం ఉండే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు చాలా పకడ్బందీగా నమ్ముతున్నారు. ఎందుకంటే తను సినీ సెలబ్రిటీ మాత్రమే కాదు, పబ్ వ్యాపారాలతో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి తనకు ఖచ్చితంగా డ్రగ్స్ సరఫరాదారులతో ఖచ్చితమైనటువంటి సంబంధాలు ఉన్నాయని వాళ్ళ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది, ఖచ్చితమైన సమాచారం ఉంది. సిట్ అధికారులు కూడా ఏదో ఎవరో చెప్పిన మాటల ద్వారానో లేదంటే పుకార్ల ఆధారంగానో విచారణ చేయట్లేదు. ఖచ్చితమైన ఆధారాలను దగ్గర పెట్టుకొని మొదట వాళ్ళను ప్రశ్నలు అడిగి వాటికి వాళ్ళు అబద్ధం కానీ లేదంటే సమాధానం చెప్పకుండా కానీ ఉంటే అప్పుడు ఆధారాలను చూపించి అడుగుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి చెమటలు తప్ప నిజం చెప్పకనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తరుణ్ కూడా సుదీర్ఘంగానే విచారణ కొనసాగుతూ ఉంది. నేత్ర, ఎస్, కొనసాగుతోంది తరుణ్ విచారణ. మరి కాసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తరుణ్ ఒక హీరో మాత్రమే కాదు, ఆయన పబ్ నిర్వహిస్తున్న వ్యక్తి కూడా. ఇంతకు ముందు 2009లోనే ఆన్ అనే పబ్ని నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాల కారణంగా ఆ పబ్ని విక్రయించారు. ఈ నేపథ్యంలోనే పబ్లో ఎక్కువగా మాదక ద్రవ్యాలు వినియోగించే అవకాశం ఉన్నందున పబ్కి అసలు డ్రగ్స్ ఎలా సరఫరా అయ్యేవి, ఇలాంటి విషయాలన్నీ కూడా తరుణ్ నుంచి రాబడుతున్నారు.